ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నేను సమీపమున ఉండు దేవుడు మాత్రమేనా? నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమేనా? దూరమున ఉండు దేవుడు కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములు ఎందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. వాటిలో ప్రశ్నలు ఏంటండి? ఒకటేంటి? మొదటి ప్రశ్న, నేను సమీపమున ఉండే దేవుడను మాత్రమేనా? దూరమున ఉండివాడను కానా అంటున్నాడు. రెండవదిగా ఆయన ఇస్తున్న ప్రశ్న ఏంటంటే, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలిగిన వాడు ఎవడైనా కలడా? మూడో ప్రశ్న ఏంటి అంటే, భూమి ఆకాశములు ఎందంతటను నేను ఉన్నవాడను కాదా? మూడు ప్రశ్నలు అడుగుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు. వాటన్నిటికీ ఎస్ 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 అనే సమాధానం వస్తుంది. ఈరోజు మొదటి ప్రశ్నను మనం నేర్చుకుంటే, దేవుడు అంటాడు, నేను సమీపమున ఉండే దేవుడను మాత్రమేనా, దూరముగా ఉండే దేవుడను కాదా అంటున్నాడు. సమీపంగా ఉంటాడు, అవసరమైతే కొన్నిసార్లు దూరంగా ఉంటాడు. ఈరోజు మనం నేర్చుకునే వర్తమానం ఏంటంటే, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు, ఎవరికి ఆయన దూరంగా ఉంటాడు. ఈరోజు మనం అందరం ఏం కోరుకుంటామంటే, దేవుడు మనకి సమీపంగా ఉండాలని కోరుకుంటాం. దేవుడు మన ప్రార్థన ఆలకించాలని కోరుకుంటాం. అడిగిన వెంటనే దేవుడు సమాధానం ఇవ్వాలని ఆశిస్తాం. దేవుడు దూరంగా ఉంటే మనము ప్రియులారా సహించలేం. మన ప్రార్థనకు జవాబు రావట్లేదంటే, ఆలస్యం అవుతుందంటే మనం ఓర్చుకోలేం. మనమందరము కూడా దేవుడు మనకు దగ్గరగా ఉండాలని ప్రార్థించగానే, అడిగిన వెంటనే దేవుడు సమాధానం ఇవ్వాలని మనం అందరం కూడా ఆశిస్తాం. దేవుడు నాకు దగ్గరగా ఉంటే బాగుండు అని మనము కోరుకుంటాం. రైట్? దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడో ఒక 3 విషయాలు చెప్తాను. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడో ఒక 5 విషయాలు చెప్తాను. రాసుకోండి, చక్కగా రాసుకోండి నోట్స్లో. ఒకటి, దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు చూడండి. మనందరికీ తెలుసు. కీర్తన గ్రంథం 138వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నెంబర్ 1, ఎవరికి దేవుడు దూరంగా ఉంటాడు అంటే, గర్విష్ఠులైన వారికి దేవుడు దూరంగా ఉంటాడు. వారి దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడాడంట. మహోన్నతుడైనప్పటికీ దేవుడు దీనులను లక్ష్య పెడతాడంట. దీనులంటే ఆయనకి ఇష్టం అంట. వెంటనే అంటున్నాడు, గర్విష్ఠుల్ని ఆయన దూరం నుండి చూస్తాడంట. గర్విష్ఠులంటే దేవుడికి పడదంట. ఎందుకని? గర్వించాడు దేవుడి దగ్గరే ఒక దూత. ఎవరా దూత? సాతాన్. దేవుని దగ్గరే గర్వించాడు. ఆకాశం మట్టుకు నేను హెచ్చిపోతాను, దేవునితో సమానంగా నేను ఉంటాను, నా సింహాసనాన్ని ఆయన పక్కన వేసుకుంటాను అనుకున్నాడంట. ఎంత గర్వం అండి! ఒక్క తోపు దోశాడు దేవుడు, వచ్చి ఆ గాధంలో పడ్డాడంట. ఈరోజు మన ధనాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, మన వెనకాల బ్యాక్గ్రౌండ్ని బట్టి కానీ, లేకపోతే మనకున్న అందాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి కూడా మనకేం రాకూడదండి? గర్వం అనేది రాకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. టాన్క్రినోనేస్ అనే వ్యక్తి బ్రెజిల్కి అధ్యక్షుడిగా పోటీ చేశాడు 1985లో.
471 సీట్లు నాకు రాగలిగితే నేను సింహాసనం ఎక్కడాన్ని దేవుడు కూడా ఆపలేడు అన్నాడంట, సవాల్ చేశాడంట. 471 సీట్లు నాకు వస్తే ఇక నేను సింహాసనం అధిరోహించడం ఎవడు ఆపలేడు, చివరికి దేవుడు కూడా ఆపలేడు అన్నాడంట. 471 కాదు, ఎక్కువే వచ్చినాయి, గెలిచాడు. ఓ సంతోషం అంతా ఇంత కాదు, దేవుడు ఆ మాట విన్నాడు. రేపు ప్రమాణ స్వీకారం అనగా ఈరోజు కడుపులు నొప్పి వచ్చింది, విపరీతమైన కడుపులు నొప్పి వచ్చి, తట్టుకోలేని కడుపులు నొప్పి వచ్చి 2 గంటల్లో కోమాలోకి వెళ్ళిపోయాడు. ప్రమాణ స్వీకారం లేదు, ఏం లేదు. 2 రోజుల్లో చచ్చిపోయాడు హాస్పిటల్లో. విచిత్రంగా ఉంది కదా. దేవునితో ఎవరు ఛాలెంజ్ చేయకూడదు, దేవునితో పందెం కట్టకూడదు, ఎవరు కూడా దేవునికి ఎవరు కూడా సవాలు విసరకూడదు, దేవుడు ఏం చేయలేడు అనకూడదు, ఎవరు కూడా గర్వించకూడదు. గర్వించే వారికి దేవుడు దూరంగా ఉంటాడు అని మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా ఎవరికి దూరంగా ఉంటాడు దేవుడు అంటే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ వారి అంతరంద్రియములకు నీవు దూరంగా ఉన్నావు. రెండవదిగా కృతజ్ఞత లేని వారికి దేవుడు దూరంగా ఉంటాడు. దేవుడు అంటే కృతజ్ఞత లేని వారికి హార్ట్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్. ఎవరికైతే గ్రాటిట్యూడ్ లేదో, దేవుడు నిన్ను ఫలింపజేస్తే నువ్వు ఫలిస్తున్నావు, దేవుడు నిన్ను అభివృద్ధి పరిస్తే నువ్వు అభివృద్ధి పరుస్తున్నావు, ఆశీర్వదిస్తే నువ్వు వర్ధిల్లుతున్నావు, అది తెలుసుకోకుండా నువ్వు ఫలించిన వ్యక్తివి దేవుని మయంపరచకుండా ఉంటే దేవుడు నీ అంతరంగాలకు దూరంగా ఉంటాడంట. నీ నోటికి దగ్గరగా ఉంటాడేమో కానీ నువ్వు చేసేది వింటూ ఉంటాడేమో, ప్రార్థన వింటూ ఉంటాడేమో కానీ నీ అంతరంగాలకి ఆయన దూరంగా ఉంటాడు. హీ సో ఫార్ టు యువర్ హార్ట్, నీ హృదయానికి చాలా దూరంగా ఉంటాడు దేవుడు. ఈరోజు మనం కృతజ్ఞత అనేది కలిగి జీవించాలి దేవునికి. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే కేవలం దేవుని కృప వలన మాత్రమే. హల్లెలూయా చెబుదాం గట్టిగా, హల్లెలూయా. రాత్రి చెప్పాను మీకు, ఈ పూట కూడా చెప్తా. ఓ సోదరి చెప్తుంది, ఒకప్పుడు ఎంతో దేనస్థితి అంటా ఉంది, కులమేమో చౌదరీసే, కానీ తిండికి లేక, పిల్లల్ని పోషించుకోలేక, ఒక్కోసారి అన్నం వండుకోవడానికి డబ్బులు లేక ఎంతో అల్లాడిపోయేదంట. 2 కుమారులు దేవుడు ఇచ్చాడు. చిన్న కుమారుడు పుట్టగానే అత్తమామలు అన్నారు, అమ్మాయి కావాలి, ఆపరేషన్ చేయించుకోవద్దు అన్నారు. గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు సిజేరియన్ చేయించుకున్న వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. ఆ డబ్బుల కోసం సిజేరియన్ చేయించుకుందంట, అత్తమామల మాట లెక్క చేయకుండా. ఆ 100 రూపాయలు వస్తే నా కుటుంబం 3 రోజులైనా పోషించబడుతుంది. ఆ రోజుల్లో అంతే కదండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆమెను దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదించాడో. కోట్ల రూపాయలే దేవుడిచ్చిన స్వాస్థ్యం, సేవ. కాబట్టి ఎవరికి దేవుడు దూరంగా ఉంటాడు అంటే కృతజ్ఞత లేని వారికి దేవుడు దూరంగా ఉంటాడు. ఉద్యోగం నా తెలివితో వచ్చిందిలే, దేవుడు చేసింది ఏముందిలే, ఈ గృహం అనేది నేను కట్టానులే, నా సామర్థ్యముతో నాకున్న తెలివితో కట్టానులే ఈ గృహం, దేవుడు చేసింది ఏముందిలే, పిల్లలు నా అదృష్టం బాగుని నాకు పుట్టారులే, మగ పిల్లలు పుట్టారులే, దేవుడు చేసింది ఏముందిలే. వింటున్నారా? వివాహం అనేది నా బ్రతుకు జాతకం బాగుండి మంచి భర్త దొరికాడులే, మంచి భార్య దొరికిందిలే అని ఇలాగ ఎవరైతే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా ఉంటారో, దేవుని అంటే కృతజ్ఞత లేకుండా ఉంటారు, దేవుడు వారికి దూరంగా ఉంటాడంట. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం చెప్పోసారి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఒకటి, దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడంటే గర్విష్ఠులకు.
అహంకారులకు. రెండవదిగా ఆయన కృతజ్ఞత లేని మనుషులకు దూరంగా ఉండేటటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని పట్ల కృతజ్ఞత అనేది కలిగి ఉంటే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు, సమీపంగా ఉంటాడు. అందుకే దావీదుకి దేవుడు ఎప్పుడు దగ్గరగానే ఉండేవాడు. దావీదు చక్కని కీర్తన రాశాడు కదా, 103వ కీర్తన. ఏమని? నా ప్రాణమా, హలో చెప్పండి, నా ప్రాణమా సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీకు ఎన్ని ఉపకారాలు చేశాడో ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఎన్ని మేలులు చేశాడో ఒక్కసారి చూడు. కాబట్టి కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు, కృతజ్ఞత లేని వారికి దూరంగా ఉంటాడు. మూడవదిగా ఎవరికి దేవుడు దూరంగా ఉంటాడంటే లేవియాకాండము 21వ అధ్యాయము 17వ వచనం చూడండి. లేవియాకాండము 21:17. నీవు అహరోనుతో ఇట్లనుము, అహరోనుతో ఇట్లనుము, ఈ సంతతి వారిలో ఒకనికి కలంకం ఏదైనాను కలిగిన ఎడల, ఒకనికి కళంకము ఏదైనా కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. ఏలయనగా ఎవని యందు కళంకముండునో వాడి గ్రుడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కిడివాడే గాని విపరీతమైన అవయవములు గలవాడే గాని కాలే అయినను చెయ్యి అయినను విరిగినవాడే గాని గుజ్జువాడే గాని కంటిలో పువ్వు గలవాడే గాని గజ్జి గలవాడే గాని వృషణములు నలిగిన వాడే గాని సమీపించకూడదు. అహరోనుతో దేవుడు చెప్తున్నాడు, అహరోను నీ సంతతి వారిలో ఎవరైనా కళంకం కలిగి ఉంటే వాడు బలి అర్పించడానికి నా దగ్గరికి రాకూడదు, వాడు దూరంగా ఉండాలి, నేను అతనికి దూరంగా ఉంటాను. కుంటివాడే కానీ గుడ్డివాడే కానీ కంటిలో పువ్వు ఉన్నవాడే కానీ చెవిటివాడే కానీ అవయవ లోపం ఉన్నవాడే కానీ దగ్గరకు రాకూడదు. ఆ రోజుల్లో దేవుడు పెట్టిన నియమం. ఈ రోజుల్లో వాళ్ళు రావచ్చు, కానీ కళంకం ఉన్న వాళ్ళకు దేవుడు దూరంగా ఉంటాడంట. కళంకం అంటే ఏంటి? పాపం, హృదయములో మచ్చ, హృదయములో డాగు, హృదయములో పాపము, రహస్య పాపము, కళంకం ఎవరిలో అయితే ఉంటుందో అలాంటి వారికి దేవుడు దూరంగా ఉంటాడంట. ఎందుకని? మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతలో రాజీ పడని దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పోసారి గట్టిగా, హల్లెలూయా. ఆయన చూపులో అపవిత్రత లేదు, ఆయన మాటలో అపవిత్రత లేదు, వినికిడిలో అపవిత్రత లేదు, ఆయన క్రియలలో అపవిత్రత లేదు, నడవడికలో అపవిత్రత లేదు, చివరికి ఆలోచనలలో కూడా అపవిత్రత లేని దేవుడు ఆయన. కాబట్టి అపవిత్రులకు ఆయన దూరంగా ఉంటాడు. నువ్వు దగ్గరగా ఉంటావేమో అబద్ధికులకి, తాగుబోతులకి, దొంగలకి సమీపంగా ఉంటావేమో, కానీ దేవుడు అలా ఉండడంట. ఎవరిలో అయితే కళంకం ఉందో, కళంకం అంటే మనస్సులో, శరీరం మీద కాదు. శరీర లోపం ఉన్నా పర్వాలేదు, ఆత్మలో లోపం ఉండకూడదు. దేవుడు అది కోరుకునేది. నీ చెయ్యి కుంటిదవ్వచ్చు, నీ కాలు కుంటిదవ్వచ్చు, అది దేవుడు ఏమనట్లేదు. ఆత్మీయతలో కళంకం ఉండకూడదు, మచ్చ అనేది ఉండకూడదు. మామిడికాయ కొంటున్నావు అనుకో, దాన్ని అడి తిప్పి, ఇటు తిప్పి, పైకి తిప్పి, కిందకు తిప్పి చూస్తావు. ఎందుకని? ఏ చిన్నదైనా డాగుందేమో అని. ఇష్టపడో ఉంటే ఉందలే, కోసి మొక్క తీసేసి మిగతా తిందాంలే అని తెచ్చుకోవుగా. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా కళంకం ఉండే వారికి దూరంగా ఉంటాడంట. కాబట్టి నీ చూపులో కళంకం ఉందేమో సోదరుడా, నీ మాటల్లో కళంకం ఉందేమో, నీ మాటలన్నీ కళంకమేనేమో, నీ క్రియలలో కళంకం ఉందేమో, నీ ఉద్యోగంలో మచ్చబడిందేమో, జాగ్రత్త. దేవుడు దూరం అయిపోతాడంట, నీకు సమీపంగా ఉండడంట.
దేవునికి మహిమ కలుగునుగాక.